సో అండ్ ఫర్ యూ లైక్ దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి, 2 రోల్స్ ఉన్నాయి, 2 షేడ్స్ ఉన్నాయి అని చెప్పారు. అది 2 డిఫరెంట్ రోల్సా లేకపోతే 2 షేడ్సా వాట్ ఎగ్జాక్ట్లీ? షేడ్స్ ఒక క్యారెక్టర్లో 2 షేడ్స్. యా యా, సో 2 షేడ్స్. అండ్ ఇంకోటి Q&Aలో సిద్ధు గారు చెప్పడం జరిగింది, చాలా మెయిన్ తన చుట్టూనే కథంతా జరుగుతుంది అని చెప్పి. కథలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ నాది. ఇంపార్టెంట్ పార్టా లేకపోతే క్యారెక్టర్స్ ఆర్ లైక్ మీ వైపు? అంటే మెయిన్గా ఈ స్టోరీలో ఏంటంటే 3 మేజర్ క్యారెక్టర్స్ అండి. One is నేను, yours. వైష్ణవి, ప్రకాష్ రాజ్ గారు. ఓకే మా ముగ్గురు మధ్యలో జరిగే కథ అండి ఇది ఫుల్లీ. ఓకే ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ వన్ విలన్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఫైన్. బట్ మెయిన్గా ఏంటంటే అండ్ నరేష్ గారు ఆల్సో. రైట్. సో అలాగా తన ఏంటంటే మేజర్ స్టోరీలో తన 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 క్యారెక్టర్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. తన క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు. ఓకే. సో అలాగా ఐ సో థింక్ జస్ట్ వచ్చి వెళ్ళడం కాకుండా తంది కాదు. కూడా వెరీ మెయిన్ Absolutely. ప్లాట్ లో Yeah, తంది కూడా ఇంక్లూడ్ fully, అయి fully, ఉంటుంది. fully. యా, సో అఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్ గా చేయడం ఇదంతా ఓకే. బిగ్ స్క్రీన్ మీద ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్, ప్రకాష్ రాజ్ గారు, నరేష్ విజయ్ కృష్ణ గారు, ఇలా బిగ్ యాక్టర్స్ ఉన్నారు. సో చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏమన్నా వస్తాయా వైష్ణవి? ఛాలెంజెస్ అది నేను కూడా అనుకున్నా, ఛాలెంజెస్ వస్తాయేమో, ఎట్లా ఉంటుంది సెట్ పైన ఏంటి అని. బట్ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. నేనే మనసులో నా హెడ్లో ఎక్కువ అనుకున్నా. ఒక భాస్కర్ గారు చెప్తున్నారు కదా, ఒక ఎక్స్ప్రెషన్ కళ్ళతో ఇవ్వాలి అంటే నన్ను చూడండి అని వెళ్ళి ఇచ్చేసి వచ్చారంటగా మీరు. ఆ రోజు డైలాగ్స్ ఏం లేవు, అమ్మాయి వల్ల నీకు డైలాగ్స్ ఏం లేవు, ఓన్లీ నీ ఎక్స్ప్రెషన్ ఉందంటే చాలా సార్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా మనం కళ్ళతో ఇచ్చేద్దాం అని అలా మేము మాట్లాడుకున్నాం అంతే. ఓకే. దట్ యు సేయింగ్. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ Q&As చాలా హిలేరియస్ ఉంటాయి. మీకు మైక్ ఇవ్వగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ జనరల్లీ పక్కన కూర్చుంటూ ఉంటాం కదా, బట్ సిద్ధు గారు మాట్లాడుతున్నారంటే కాన్సన్ట్రేషన్ మీ వైపు. ఎక్కడున్న సర్కిల్లో ఐ థింక్ మీరు ఉంటే సరిపోతుందేమో అనుకున్నాను సిద్ధు నేనైతే. దట్స్ అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ యూ మెన్షన్డ్ Q&Aలో తెలుగు అమ్మాయితో చేస్తే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా, కంఫర్ట్తో ఇంకొంచెం చైతన్యలో, వైష్ణవి చైతన్యలో ఆ బెస్ట్ థింగ్ ఏంటంటారు? వాట్ యూ నోటీస్డ్ ఒక గుడ్ యాక్ట్రెస్లో ఉండాల్సిన థింగ్? దట్ షీస్ అ గుడ్ యాక్ట్రెస్. గుడ్ యాక్టర్స్ అవ్వడానికి సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్, డిగ్రీ, పీజీ ఇలాంటివి ఉండవా? ఐ డోంట్ నో అండి. ఐ ఫీల్ దట్ మేము ఒక్కసారి సీన్ అనుకుంటే మాకు 1-2 టేక్స్ కంటే ఎక్కువ అవ్వదు. ఓకే. అంతే. ఓకే. ఓన్లీ ట్రబుల్ ఐ ఫేస్డ్ ఇస్ అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నవ్వేసి డైలాగ్ మర్చిపోతుంటుంది. అదొకటే. మర్చిపోయిన వెంటనే ఐదర్ కొడుతుంది నన్ను, తను ఒకటి తనే కొట్టేస్తుంది, లేకపోతే తనే సారీ అనేస్తుంది. చాలా మందికి ఆ అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇట్లా సీన్ జరుగుతున్నప్పుడు అది మధ్యలో కట్టింది అనుకోండి, నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ సడన్ మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చాలా ఫాస్ట్ గా మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమైంది అని, ఏదో ఫ్లోలో ఉన్నాం కదా అని సారీ అని అంటది. క్యూట్. బట్ మీకు అంటే మాకు అంత ఒక రేంజ్ లో నవ్వుతుంటుంది మీరు ఏ డైలాగ్ చెప్పినా. ఫర్ యూ లైక్ చెప్పగానే మీకంటూ మీరు నవ్వేసుకుంటాను. నేను ఫస్ట్ అనేసుకుని అట్లా నవ్వుకుంటూ తిరుగుతుంటా లొకేషన్ లో. నేను ఫస్ట్ నేను ర్యాండమ్ గా లొకేషన్ లో నవ్వుకుంటూ తిరుగుతుంటాను, అలా స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు అలా ఫాస్ట్ నవ్వేసుకుంటుంటాను నేనే లోపల నవ్వుతే. అప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే అని అలా ఇంప్రొవైజ్ చేసి నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా అంటానని అప్పుడే నవ్వేసుకుంటాను 2-3 సార్లు. తను ఇంకా షార్ట్ లో నవ్వుతుంటుంది. ఓకే. మరి దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది, మీ మాడ్యులేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. కొంచెం కష్టం బేసిక్ గా ఆపుకోవడం. యాక్టర్స్ కూడా అంతే. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే తను నవ్వుతుందంటే ఏదో కరెక్ట్ గానే ఉందని, హ్యూమర్ వర్కౌట్ అవుతుందని. రైట్. సో ఒక యాక్టర్, ఇందాకే చెప్పాను, ఒక యాక్టర్లో ఉండాల్సిన గుడ్ క్వాలిటీ అలా స్క్రిప్ట్ జడ్జింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా డెఫినెట్గా. దిస్ ఈజ్ వర్క్స్, దిస్ ఈజ్ నాట్ వర్క్స్. సో అలాంటి దాంట్లో చూస్తే ఫర్ యూ లైక్ ఏది వర్క్స్ అనుకుంటున్నారు, ఏది కాదనుకుంటున్నారు? ఎందుకంటే టిల్లు ఆల్సో వర్క్స్ లైక్ హ్యూమర్తో ఎక్కువ. ఇప్పుడు జాక్లో కూడా ట్రైలర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆ హ్యూమర్ థింగ్ ఉండింది. ఫర్ యూ అర్థం కాదు అంటే నాకు ఒక స్క్రిప్ట్ ఏదైనా చెప్తే అంటే ఏ జోనరా వర్క్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఫర్ యూ ఎస్పెషల్లీ సిద్ధుకి అన్ని జానర్లు వర్క్ అవుతాయి. మీరు హారర్ ఫిల్మ్ చూసినా వర్క్ అవుతుంది. రైట్. ఆ సినిమా కరెక్ట్ గా ఉండాలి, ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే. ఈ జానరా అంటే బేసిక్ గా హ్యూమర్ నా మీద చాలా గట్టిగా వర్కౌట్ అవుతుందని నాకు అందరు చెప్పడం. రైట్. కానీ అందుకని అన్ని హ్యూమరేజీ అంటూ ఉంటారు. బట్ అది కూడా ఒక ప్రాబ్లం కదా, అదే ట్రాక్ లో వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఒక పాయింట్ తర్వాత ఇంకా సీరియస్ గా తీసుకోరు, అదే ఫిల్మ్స్ చేస్తుంటే రిడెండెన్సీ వచ్చేస్తుంది. రైట్. అండ్ దీనికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారండి. బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల అలా వచ్చిందా, లేకపోతే వేరే వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం? బడ్జెట్ తక్కువ అవుతుందండి యాక్చువల్లీ. అలా ఇలా ముగ్గురు ఉంటే బడ్జెట్ ఎక్కువ అవ్వాలి కదా, లేకపోతే అట్లా కాదు కదా. మీరు ఇప్పుడు ఏమంటారు, ముగ్గురిని మార్చి మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే
మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది పిక్ చేసుకోవడానికి. ఓకే. సో మనకేంటంటే అప్కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎవరైనా మనం 3-4 పిక్ చేసుకోవచ్చు. బట్ అదే మీరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను 3 పిక్ చేసుకోలేరు. సో బడ్జెట్స్ కూడా వేరీ అవుతాయి కదా. అప్కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి తక్కువ ఉంటుంది బడ్జెట్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏంటంటే ఎక్కువ ఉంటుంది. యా. ఓ ఈ విషయం మాకు తెలియదు. మేము చీచి అలా అని చెప్పి ఖర్చు తగ్గించడానికి చేసిన పని ఏం కాదండి ఇది. నేను అనుకోవట్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ కూడా శామ్ సిఎస్ వాళ్ళందరూ చేస్తున్నారు, అందరూ టాప్ టెక్నీషియన్లే, అలా అని కాదు. బట్ ఈ సినిమాకి ఏంటంటే అలాగ మాకు కుదిరింది అంతే, అలా అనుకుని ఫస్ట్ నుంచి వెళ్ళాం మేము. పైగా ఎస్విసిసి బడ్జెట్ తక్కువ చేసే బ్యానర్ కూడా కాదు. ఇట్స్ లైక్ ప్రసాద్ గారు హ్యాపీగా ప్రశాంతంగా అదేం లేదు, చాలా లావిష్ గా తీసాం సినిమా మేము, కానీ దాని గురించి అని ఏం చేయలేదు. అది జస్ట్ అట్లా ప్రతి సినిమాకు ఒక కుదురుతుంది, అట్లా కుదిరింది. రైట్.